నమస్తే. నేను నిన్న ఒక వీడియో చూశాను. అది మీకు చెప్పాలనిపించింది. నాకు మీకు చెప్తున్నాను. దాంట్లో ఒక నలుగురు కపిల్ సిబాల్, 'దిల్ సే విత్ కపిల్ సిబాల్' అని ఆయన ఒక హిందీలో ఒక వీడియో పోస్ట్ చేస్తే, దాన్ని హెచ్‌డబ్ల్యూ ఇంగ్లీష్ వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. సో, నేను ఆ వీడియో మొత్తం విని హిందీలో మాట్లాడారు వాళ్ళంతా. సో, హిందీలో మాట్లాడిన దాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, నలుగురు ఏం మాట్లాడుకున్నారు, గంట సేపు డిస్కషన్ చేసుకున్నారనమాట. ఎవరు ఎమినెంట్ పీపుల్ వాళ్ళు నలుగురు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. కపిల్ సిబాల్ ఆయన సీనియర్ అడ్వకేటు, ఫార్మర్ యూనియన్ మినిస్టరు, రాజ్యసభ ఎంపీ, ఇండిపెండెంట్ ఇప్పుడు. రెండోది యోగేంద్ర యాదవ్, అతను పొలిటికల్ యాక్టివిస్టు, ఫౌండర్ స్వరాజ్ ఇండియా అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాడు, ఎలక్షన్ ఎనలిస్ట్ అనమాట అతను. మూడోది ఎస్వై ఖురేషి. ఈ ఎస్వై ఖురేషి అనేది ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇతను 2010-2012లో సిఈసిగా పనిచేశారు. అశోక్ లావాసా, ఇతను కూడా ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 2018 నుంచి 2020 మధ్యలో చేశారు సిఈసిగా. ఓకే, ఈసీఐ ఇండిపెండెన్స్ కోసం కొట్లాడినట్టుగా ఇతనికి మంచి పేరుంది అశోక్ లావాసాకి. బికాస్ ఈసీఐ అనేది ఇండిపెండెంట్గా ఉండాలనేది మోడీ గారి గవర్నమెంట్లోనే కొట్లాడాడు అతను గతంలో. అందుకని అతను తీసేశారు అనమాట. సో, ఈ నలుగురు, ఇద్దరు సిఈసీలు, ఒక హైకోర్టు అడ్వకేటు, ఏమంటారు, ఇంకొక అతను అనలిస్ట్, నలుగురు కూర్చొని ఈ హెచ్‌డబ్ల్యూ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్లో పోస్ట్ చేశారు. అంటే అతను 'దిల్ సే విత్ కపిల్ సిబాల్'తో పోస్ట్ చేసి ఉంటాడు. నేను అక్కడ చూసి అది మొత్తం వీడియో మొత్తం చూశాను అనమాట. ఆ వీడియో మొత్తం చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాంట్లో అనేది మీ దృష్టికి తీసుకొస్తాను. అసలు వాళ్ళు డిస్కషన్ ఏం చేశారు ఈ నలుగురు అనేది హిందీలో మాట్లాడుకుంది, మీకు తెలుగులో నక్షల్లో సమ్మరీ చెబుతున్నా మీకు. ఎందుకంటే నాకు నచ్చింది ఆ వీడియో మీకు చెబుతున్నా. కపిల్ సిబాల్ గారు ఏమన్నారంటే, ఎస్ఐఆర్ అనేది పొలిటికల్ మోటివ్స్ కోసం చేసిందే తప్ప అక్కడ ఇర్రెలవెంట్ నేమ్స్, డూప్లికేట్ నేమ్స్ తీసేస్తున్నామని పేరుతోటి జెన్యూన్ క్లీనింగ్ చేయడానికి పెట్టలేదు. అది పొలిటికల్ మోటివ్స్తో పెట్టారు. ఎందుకు అనేదానికి ఆయన కొన్ని రీజన్స్ ఇచ్చాడు. వాళ్ళకు అనుకున్న ఓట్లను తీసేయటానికి, వాళ్ళకు అనుకున్న ఓట్లని యాడ్ చేయటానికి వాళ్ళు పెట్టారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్పీచ్ ఇచ్చారు. ఏమని, బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ని మేము తీసేయటానికి ఎస్ఐఆర్ పెడుతున్నామని చెప్పాడు. కానీ ఎస్ఐఆర్ అయిపోయిన తరువాత 300 మంది ఫారినర్స్ని పట్టుకున్నారు. ఆ 300 మంది కూడా నేపాలీ హిందూ మహిళలను పట్టారు, ముస్లిమ్స్ని కాదు. వాళ్ళు ఏమన్నారు, బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ కోసం ఎస్ఐఆర్ చేస్తూ ఉన్నారు. కానీ మరి ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్నాడో మరి ఇతను కపిల్ సిబాల్ గారు, ఆయన ఏమన్నా అంటే 300 ఫారినర్స్ ఐడెంటిఫైడ్, మోస్ట్లీ నేపాలీ హిందూ ఉమెన్. ఆ 300 హిందూ ఉమెన్ని పట్టుకోవడానికి 8 కోట్ల మందిని అరెస్ట్ చేశారు అనేది ఆయన చేసిన ఒక సివియర్ ఎలిగేషన్. ఈ కపిల్ సిబాల్, ఓకే, 300 మందిని పట్టుకోవడానికి 8 కోట్ల మందిని మీరు అరెస్ట్ చేస్తారా అనేది అతను చేసింది. కపిల్ సిబాల్ అతను ఏమన్నా అంటే 2003 ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ని కూడా మీరు కంప్రెస్ చేశారు, ఆ యొక్క గైడ్లైన్స్ని కంప్రెస్ చేసి టార్చర్ పెట్టారు అనేది అతను చేసింది. ఆయన ఏమంటే 74 రోజులు పట్టిద్ది. అంటే దేనికి ప్రిపరేషన్ ఫేజ్ అనేది, ప్రిపరేషన్ ఒక ఎస్ఐఆర్ని ప్రిపేర్ చేయడానికి ఎట్లా వెళ్ళాలి ప్రిపరేషన్ మోడ్ 74 డేస్ అట. గతంలో 2003 ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని 5 రోజులకు తగ్గించారు. అంటే 5 డేస్లో మీరు ప్రిపరేషన్ అయిపోవాలి. వాళ్ళు ఎలక్షన్ ఎస్ఐఆర్ చేయబోతున్న మీ స్టేట్లో అని 5 డేస్లో ప్రిపరేషన్ అయిపోవాలి. ఎట్లా అయిపోతాయి? 5 డేస్ టైం పెట్టారట. 30 రోజులు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ 31 డేస్లో చేయాల్సింది 3 డేస్లో కంప్లీట్ చేసేస్తున్నారట. ఒక వార్డు ఏదో సంథింగ్ లైక్ దాట్. 60 రోజుల్లో చేయాల్సిన డేటా ఎంట్రీని 3 రోజుల్లో చేయమని చెప్పి ప్రెజర్ పెడుతున్నారని, అందుకని మొత్తం సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఆయన కపిల్ సిబాల్ చేసిన ఎలిగేషన్ ఇది. ఓకే, అలా ఫాస్ట్గా చేయడం వల్ల 74 డేస్ని 5 డేస్కి తగ్గించి 60 రోజులని 3 రోజులకి తగ్గించి, మరి ఎందుకు ఆ డేట్స్ మరి ఎలా అన్నారో, మరి దానివల్ల ఎర్రర్స్ టైప్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన టైప్ చేసేసి మొత్తం కూడా డూప్లికేట్స్ మళ్ళీ పిచ్చి ఎస్ఐఆర్ చేస్తున్నారు అనేది ఆయన చెప్పడం చూసాడు కపిల్ సిబాల్. అతను ఏమనంటే దానివల్ల ఫాల్టీ డేటా ఎంట్రీ అనేది వస్తుంది, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్కి టైం
పేరెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా, పేరెంట్ పిల్లలు మ్యాచ్ అవుతున్నాయా, సిగ్నేచర్స్ మ్యాచ్ అవుతున్నాయా అనేవి చూడకుండా ఆ ప్రెజర్లో బిఎల్ఓస్ ఏంటి టైప్ చేసేసి కొట్టేస్తున్నారు. దానివల్ల ఇంక ఎస్ఐఆర్ చేయటం ఎందుకు, మీరు ఎస్ఐఆర్ చేద్దామని క్లీన్ చేద్దామని మీరు ఇంకా మెసప్ చేస్తున్నారని ఇది కపిల్ సిబాల్ చెప్పింది. ఓకే, సో ఆథెంటిసిటీ ఏంటి, వాళ్ళు అప్లోడ్ చేసినట్టు ఆథెంటిసిటీ ఏంటి, బ్రాడర్గా డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్ టు క్యాచ్ 100, 200, 150 పీపుల్, 100-150 మందిని, మళ్ళీ వాళ్ళలో నేపాల్ పక్క నుంచి వచ్చిన హిందువులు కూడా ఉంటారు మళ్ళీ. సో మీరు యాక్చువల్గా మీ టార్గెట్ ఫారెన్ ముస్లిమ్స్ అని చెబుతున్నారు. ఫారెన్ ముస్లిమ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తుంది 10-15 మందిని. వాళ్ళ కోసం ఒక రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో 8 కోట్ల మందిని అరెస్ట్ చేస్తున్నారు అనేది ఇతను చేసింది. ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు దానివల్ల బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రెజర్ సూసైడ్ చేసుకుంటున్నారని. సో అది కపిల్ సిబాల్ చెప్పింది. యోగేంద్ర యాదవ్ అనే అతను ఆ డిస్కషన్లో ఇతని పాయింట్ ఏంది, ఇతను ఏమంటాడంటే అసలు ఎస్ఐఆర్ అనేది లీగల్ కాదు, అది లెజిటిమేట్ రివిజన్ కాదు, అది కేవలం ఓటర్ లిస్ట్ని ఇంకొక రూట్లో బ్లాంక్ పేపర్ మీద తిప్పిరాయటమే అంతే తప్ప అది లీగల్ ఇష్యూ కాదు. 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్లో ఇది ఒక పెద్ద ఏదో చేశాడు అతను. ఓకే, ఇది అసలు ఓటర్ లిస్ట్ కరెక్షన్కి సంబంధమే లేదు, వీళ్ళు చేసేదానికి ఫారినర్స్ని పట్టుకోవడానికి చేసేది కాదు ఇది. ఎస్ఐఆర్ని 2003కు సంబంధించినటువంటి గైడ్లైన్స్ మాత్రం వైలేట్ చేశారనేది యోగేంద్ర యాదవ్ అనే అతను తన ఆ డిస్కషన్లో అన్నమాట. యోగేంద్ర యాదవ్ ఇతను ఏమంటే ఎస్ఐఆర్ వాజ్ పొలిటికల్లీ టైమ్డ్. 2024 పోస్ట్ ఎలక్షన్ తరువాత వాళ్ళ టార్గెటెడ్ పీపుల్ని రిమూవ్ చేయడానికి, ఎలక్టోరల్ ఇంజనీరింగ్ చేయడానికి, సో డీలిమిటేషన్ పేరుతోటి డీలిమిటేషన్ కూడా ఎఫెక్ట్ చేయడానికి. డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మరి కొంతమంది మా జనాభా ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ ఉంది, మాకు ఎంపీ సీట్లు పెంచని అంటారు కదా, అందుకని తీసేస్తున్నారు, డూప్లికేట్ అని చెప్పి తీసేస్తున్నారు అని అతను ఏదో చెప్పడం ట్రై చేశాడు. 1 nation 1 election డీలిమిటేషన్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇటు వల్ల అని. ఎస్ఐఆర్ మేనేజ్ కంట్రీ, టైము, క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయని యోగేంద్ర యాదవ్ అనే అతను చెప్పినటువంటి అభిప్రాయం ఆ డిస్కషన్లో, ఆ హిందీ డిస్కషన్లో. సో డిలీషన్స్ అనేవి బయస్డ్, డిస్ప్రపోర్షనేట్గా ముస్లిమ్స్, ఉమెన్, దళిత్స్ని, ఆదివాసీలని వాళ్ళని టార్గెట్ చేసి డిలీట్ చేశారనేది ఇతను చేసినటువంటి ఆరోపణ యోగేంద్ర యాదవ్. ఇతను ఏమంటే 25% ఆఫ్ 65 lakh డిలీషన్స్ వర్ ముస్లిమ్స్ అట. 65 లక్షల మంది ఓటర్స్ తీసేస్తే దాంట్లో 25% అంటే 1/4 ఈజ్ ముస్లిం అంట. 17% ఇన్ ఓవరాల్ లిస్ట్. ఉమెన్ డిలీషన్ 6.1% అయితే మెన్ 3.8% తీసేశారట. అది ఎట్లా పాసిబుల్ అంటే ఒక 10 మందిలో 6 మహిళలను తీసేశారట, 3 మగవాళ్ళని తీసేశారట. అంటే 4 మగవాళ్ళని తీశారు, 6 మహిళలను తీసేశారు. అది ఆ జెండర్ ఎలా వచ్చింది మీకు అంటే ఎక్కువ మంది మహిళలు మీరేమన్నారంటే ఇన్ఫిల్ట్రేటర్, చొరబాటుదారులను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నామన్నారు కదా. చొరబాటుదారుల కోసం మీరు ఎస్ఐఆర్ చేస్తే ఈ చొరబాటుదారులు మొత్తం మహిళలా? ఎందుకు మీరు డిలీట్ చేసిన వాళ్ళలో 100లో 6 మహిళలు ఉన్నారు, ఫేక్ ఓటర్లు మొత్తం మహిళలని మీరు ఎలా చెబుతున్నారు? ఒకవేళ వేరే జాబుల కోసం వేరే ప్లేస్లకు వెళ్తే జనరల్గా మగవాళ్ళు వెళ్తూ ఉంటారు పనులు చేసుకోవడానికి, ఆడవాళ్ళు ఎక్కడ పుట్టారు అక్కడే పని చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ ఆడవాళ్ళు ఓట్లు ఎక్కువ తీసేయటం అనేది ఎక్కడో తేడా పుట్టింది అంటాడు అతను. ఓకే, ఈపీ రేషియో అనేది 97%. ఓకే, సుప్రీంకోర్టు డేటా ఏం చెప్తుంది? 5 lakh డూప్లికేట్స్ ఇన్ 1 కాన్స్టిట్యుయెన్సీ, 59 lakh స్టేట్ వైడ్, 75,000 బ్లాంక్ ఎంట్రీస్ అట. కన్నడ, తమిళ్నే నాట్ రిమూవ్డ్ బై ఈసీఐ. ఓకే, ఇతను ఇంకోటి ఏమంటాడు, ఎస్ఐఆర్ ఇగ్నోర్స్ రియల్ ఇష్యూస్ లైక్ డూప్లికేట్స్. సాఫ్ట్వేర్ తీసేయగలదు కదా, డూప్లికేట్ అనేదాన్ని ఏముందంటే డూప్లికేట్ సాఫ్ట్వేర్ డిలీట్ అయిపోతాయి. సాఫ్ట్వేర్ రన్ చేయకుండా ఈ టార్గెటెడ్గా ఎలిజిబుల్ ఓటర్స్ని 8 కోట్ల మందిని హెరాస్ చేస్తాం ఏంటి అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది మనకు అర్థమైపోయిందని. క్వశ్చన్స్ షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఎలక్టోరల్స్ అండ్ ఆల్, ఇది యోగేంద్ర యాదవ్ అని ఇతను చెప్పింది. ఎస్వై కురేషి అని ఇతను ఫార్మర్ సిఈసి ఈసీఐ, ఈ ఫార్మర్ ఈసీఐ సిఈసి ఇతను ఏమంటాడు, ఈసీఐ ఓవర్ స్టెప్స్ బై ప్రెజ్యూమింగ్ టు చెక్ సిటిజన్షిప్. ఇలా అసలుకి ఇది
ఈసీఐ అనేది సిటిజన్షిప్లోకి ఎంటర్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఈసీఐకి రైట్ లేదు, నేషనాలిటీని సిటిజన్షిప్ని చెక్ చేసే రైట్ ఎలక్షన్ కమిషన్కి లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టడం వరకు నీ పని. ఎవడ సిటిజన్ కాదని చెప్పడానికి అసలు ఎలక్షన్ కమిషన్ ఎవరు? ది ఎలక్షన్ కమిషన్ కెనాట్ డిసైడ్ ది సిటిజన్షిప్. ఓకే, 150 కోట్ల మంది కూడా మొత్తం భారతీయులే. ఆ భారతీయులు మీరు హెరాస్ చేస్తున్నారు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఇక్కడి నుంచి వచ్చావు, నీ ఓటర్ కార్డు ఏది ఇది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి రైటే ఉంది. సిటిజన్షిప్ని అడిగేటువంటి రైట్ అనేది ఇతను ఖురేషీ అనే ఇతను కూడా మాజీ ఎలక్షన్ కమిషన్. యాన్యువల్ వాటర్ చెక్స్ ఫార్మర్ 6, 7, 8. ఓకే, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్కి సంబంధించినవి. పాస్ట్ 2001 మా ఉత్తరప్రదేశ్లో టార్గెట్ డిలీషన్స్ చేశారట. డబల్ చెక్ చేయమంటే ప్రపోర్షన్ కూడా అదే హిందూ ముస్లిం ప్రపోర్షన్ మిస్ మ్యాచ్ అవుతుంది. మీరు 100 మందిలో తీసేస్తే మొత్తం దాంట్లో 60 మంది ముస్లిమ్స్ ఉంటున్నారు, ఒక 20-30 మంది హిందువులు ఉంటున్నారు. ఆ ప్రపోర్షన్ ఏంటంటే అంత ఫేక్ ఓటర్ మొత్తం ముస్లిమ్స్ అయినా. పాయింట్ 1, మీరు తీసేసిన డిలీట్స్లో ఎక్కువగా దళితుల ఆదివాసీలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళే ఎక్కువ ఫేక్ ఓటర్లు మొత్తం దళితుల ఆదివాసీల. ప్లస్ మహిళలు, అది చెప్పాడు కదా అతను, 160 మంది మహిళలు అయితే 30-40 మంది మగవాళ్ళు ఓటర్లు తీసేస్తున్నారు. అంటే చొరబడిదారులు మొత్తం మహిళల. ఎక్కడో తేడా కొడుతుంది ఈ ప్రపోర్షన్ దాంట్లో అనేది ఈయన ఎస్వై ఖురేషీ కూడా చెప్పాడు, ఇతను కూడా. ఓకే, బిఎల్ఓస్ ల్యాక్ లీగల్ అథారిటీ ఫర్ సిటిజన్షిప్ చెక్స్. బిఎల్ఓలు కూడా ఎవడు తీసేయాలనేది వాళ్ళకి లీగల్ అథారిటీ లేదట. బిఎల్ఓలు ఓన్ వెరిఫై చేయటమే, డేటా ఎంట్రీ చేయటమే, ఎవరిని డిలీట్ చేయాలనేది ఎలక్షన్ కమిషన్ చేసేదాన్ని. వాళ్ళకి అథారిటీ లేనప్పుడు ఇంక బిఎల్ఓని దేనికి వాడుతున్నారు అనేది ఇతను అనేది ఖురేషీ అని అతను. గతంలో జరిగినటువంటి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం మార్చేసుకుంటూ వచ్చి టార్గెటింగ్గా ఎస్సీ, ముస్లిం, క్రిస్టియన్, దళిత్ మొత్తాన్ని కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే అవి ఇండియా బ్లాక్ జనరల్గా ఓటేస్తారనమాట, ఈ దళిత్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ మొత్తం కూడా. అశోక్ లావాసా అనే వ్యక్తి ఇతనేమంటాడు, ఎస్ఐఆర్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఓటర్ని తీసేయడానికి పేరుతోటి ఎలిజిబుల్ ఓటర్లను తీసేస్తున్నారు, అన్నీ కూడా తప్పులు తడకలు ఉన్నాయి అనేది ఈయన అశోక్ లావాసా అనేటువంటి ఇతను కూడా ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అనమాట ఇతను. సో మేము 70 సంవత్సరాలకి పెట్టిన సిస్టాన్ని ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీరు అలా ఎస్ఐ పేరుతోటి? ఇది చాలా క్లియర్, దీని మీద చాలా చర్చ జరగాల్సిందే అనేది అతను అనేది. టైం లైన్ని కంప్రెస్ చేయటము, బిఎల్ఓని సూసైడ్కి లీడ్ చేయటము, 2003 ఎలక్షన్ గైడ్లైన్స్ వైలేట్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఏదో ఉంది. రోజుకి 1000 నుంచి 1200 ఫామ్స్ని బిఎల్ఓకి ఇవ్వటం, ఒక రోజుకి 1000 నుంచి 1200 ఫామ్స్ బిఎల్ఓకి ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారండి? 1000 మంది ఎట్లా చేస్తారండి? సంథింగ్ రాంగ్. వీళ్ళు ఏం ఓకే, అశోక్ లావాసా deletions show clear bias against marginalized groups with alarming drops in specific areas. Highest women deletions in Gopal Ganj, highest women deletions 15.1%, 1.5 lakh. అదే ఇంక ఇవన్నీ కూడా తేడాగా ఉన్నాయి. అశోక్ లావాసా ఇతను ఏమంటాడు, బిఎల్ఓ ప్రెజర్స్ ఇంపాసిబుల్ టాస్క్స్ లైక్ రీవాలిడేటింగ్ అండ్ ఈపీఐసి కార్డ్స్ లీడ్ టు ఎర్రర్స్ అండ్ సూసైడ్స్. ఓకే, సో ఇది వీళ్ళు నలుగురు కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు అక్కడ, 1 గంట సేపు మాట్లాడారు. దాంట్లో సమ్మరీ తీసుకొని మీకు చెప్తున్నాను. నాకు ఆ వీడియో మొత్తం విని అరే మంచి పాయింట్స్ పెట్టారని నాకు అనిపించింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.